హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు హేమా చిట్టి. ఈరోజు మనము ఫటాఫట్ అని జ్యూసీగా చికెన్ ఫ్రై ఎలా తయారు చేయాలో చూద్దాం. చాలా టేస్టీగా ఉంటుందండి. అద్భుతం, అమోఘం అనొచ్చు, అంత బాగుంటుంది. వీడియో అయితే పూర్తిగా చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసేది మర్చిపోవద్దు. ముందుగా చికెన్ ఒక 3/4 కేజీ తెచ్చుకొని నీళ్ళల్లో బాగా 2-3 సార్లు క్లీన్ చేసుకొని ఇలా బౌల్లో వేసేసుకోండి. ఇది మసాలా గిన్నె అనమాట. ఇందులో కారం పొడి, ధనియా పౌడరు, జీరా పౌడరు, సోంపు పౌడరు, చిల్లీ ఫ్లేక్స్ బయట దొరుకుతుంది, ఇది పెప్పర్ పౌడరు, ఇది మెంతి పౌడరు చేపల పులుసుకి అనమాట. దాని బదులు గరం మసాలా పెట్టేసుకోండి. ఇవన్నీ పెట్టేసుకున్నామంటే వీక్లీ మనం చికెన్ చేసేటప్పుడు ఈజీగా చేసేసుకోవచ్చు. అన్నీ ఇంట్లోనే నూరు పెట్టుకున్నాయి అనమాట. 2 స్పూన్లు కారం పొడి, 2 స్పూన్లు ధనియా పౌడరు, అర్ధ టీ స్పూను జీరా పౌడరు, అర్ధ టీ స్పూన్ సోంపు, అర్ధ టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్, అర్ధ టీ స్పూను పెప్పర్ పౌడరు, అర్ధ టీ స్పూను గరం మసాలా, తగినంత సాల్ట్ అనమాట. ఈ చికెన్కి సరిపోయేంత మీరు తినగలిగినంత వేసుకోండి. 1 టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు, 2 టేబుల్ స్పూన్లు పెరుగు, 2 టేబుల్ స్పూన్లు టమోటా కెచప్ అనమాట. టేస్ట్ మార్చేస్తుంది, చికెన్ ఫుల్ టేస్ట్ మారిపోతుంది. ఇది ఒక్కసారి వేసి ట్రై చేసి చూడండి, అద్భుతంగా ఉంటుంది. 1 టేబుల్ స్పూను నిమ్మరసం అనమాట, 1 టేబుల్ స్పూన్ సరిపోతుంది. ఇదంతా ముక్కలకు పట్టేలాగా కలుపుకుందాము. అలాగే 1 టీ స్పూన్ అంతా పసుపు కూడా వేసి ఇదంతా బాగా ముక్కలకు పట్టిద్దాం. అంతే, ఇంకేమి వేయక్కర్లేదు, సరిపోతుంది. కారము ఉప్పు మాత్రం మీరు తినగలిగినంత వేసుకోండి, మిగిలినదంతా కరెక్ట్గా సరిపోతుంది. ఒక్కసారి చేసి చూడండి. మీరు కనుక క్వాంటిటీ పెంచినట్టయితే మీరు పెప్పర్ పొడి, సోంపు పౌడరు ఇవన్నీ కూడా పెంచుకోండి, చాలా బాగుంటుంది. అవన్నీ మనం ఇంట్లోనే పొడి చేసి మసాలా గిన్నెలో పెట్టేసుకున్నాము అంటే మనము వీక్లీ మనం చేసేటప్పుడు టేస్ట్ సూపర్గా చేసుకోవచ్చు. ఎన్ని రకాలు కావాలంటే అన్ని రకాలు చేసేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఇలా ఒక గిన్నెలో వేసి మూతపెట్టి మినిమం 1 అవర్, దానిపైన ఫుల్ డే అనమాట, మీ ఇష్టము, మ్యారినేట్ చేసి పక్కన పెట్టేయండి. మీకు టైం ఉంటే కనుక 1 అవర్ బయట పెట్టి మిగిలిన టైము ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఆ మసాలా అంతా చికెన్కి పట్టిందంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం స్టవ్ పైన ఒక బాండిల్ పెట్టి 4 స్పూన్ల ఆయిల్ అనమాట. ఆయిల్ ఇంత వేసుకుంటే టేస్ట్ బాగుంటుందని 4 లవంగ మొగ్గలు, 1 బిర్యానీ ఆకు తుంచి, 2 పట్లు చిన్నవి, సోంపు కొద్దిగా వేసి ఈ మ్యారినేట్ చేసి పక్కన పెట్టిన చికెన్ వేసేద్దాం. ఇందులో వేసేద్దాం. మనము వాటర్ ఏమీ వేయక్కర్లేదండి. ఈ చికెన్లో వచ్చే వాటర్తోనే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు వాటర్ వేసారంటే అంత రుచి రాదు, వాటర్ వేయద్దు, ఇలాగే చేసేసుకోండి. ఫస్ట్ 5 నిమిషాలు, 2 నిమిషాలు అలాగే ఫ్రై చేసి 5 నిమిషాలు సిమ్లో పెట్టామంటే చికెన్లో ఉండే వాటర్ అంతా బయట వచ్చేస్తుంది. అందులోనే చికెన్ ఉడికించుకున్నామంటే టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు కావాలంటే గ్రేవీ లాగా కూడా చేసేసుకోవచ్చు. గ్రేవీ లాగా కనుక చేసుకున్నారంటే పరోటాకి కానీ, రైస్కి కానీ, చపాతీకి కానీ, రోటీకి కానీ చాలా బాగుంటుంది. లేదు అనుకుంటే డ్రై చేసుకొని సైడ్ డిష్గా కూడా వాడుకోవచ్చు. ఈ సమ్మర్ కాబట్టి పిల్లలకి ప్లేట్లో వేసి ఇచ్చేసామంటే పోర్క్ వేసి హాయిగా తినేస్తారు. రైస్ కూడా వద్దు, మాకు చికెనే కావాలని తినేస్తారనమాట. 5 నిమిషాల తర్వాత పూర్తి సిమ్లో పెట్టి 5 నిమిషాల తర్వాత చూడండి ఎంత వాటర్ వచ్చిందో చికెన్లో నుంచి. ఇప్పుడు మనం మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇంకొక 5 నిమిషాలు, ఇంతసేపు సిమ్లో పెట్టాము 5 నిమిషాలు, ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో చూడండి వాటర్ అంతా డ్రై అయిపోయింది. చికెన్ కూడా సాఫ్ట్గా ఉడికిపోయి ఉంటుంది. మీకు కనుక కొద్దిగా గ్రేవీ కావాలనుకుంటే ఇప్పుడే మనం కొత్తిమీర వేసుకొని దించేసుకోవచ్చు. ఇందులో కొద్దిగా కరివేపాకు వేసుకుందాం. ఫస్టే వేసామంటే మాడిపోతుంది కదా, చికెన్ ఉడకాల్సి ఉందని ఇప్పుడు వేసామన్నమాట. ధనియాలకు సన్నగా తరిగి వేసుకుందాం. అంతే, ఒక్కసారి కలిపి దించేసుకోండి. కొద్దిగా గ్రేవీగా కావాలి అనుకుంటే, లేదు డ్రై చేసుకోవాలి అనుకుంటే ఇంకొక 5 నిమిషాలు పూర్తి సిమ్లో పెట్టేసి ఇంకొక 5 నిమిషాలు ఉడికించుకున్నారంటే ఇంకొద్దిగా డ్రై అవుతుంది, టేస్ట్ సూపర్గా ఉంటుంది. ఇంకొక 5 నిమిషాలు సిమ్లో పెట్టి వదిలేద్దాం. ఒక 5 నిమిషాల తర్వాత
చూడండి మొత్తం డ్రై అయిపోయింది. అంతే, ఒక్కసారి కలుపుకొని ప్లేట్లోకి తీసి సర్వ్ చేసుకుందాం. జొతకి ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకొని తింటే ఆహా సూపర్గా ఉంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇంతగా చెప్తానంటే అది ఎంత టేస్టీగా ఉండాలో అర్థం చేసుకోండి. ఇలా ప్లేట్లోకి సర్వ్ చేసుకొని ఉల్లిపాయలు పక్కన పెట్టుకొని తింటే పోరుకెత్తుకొని సూపర్గా ఉంటుంది. ఎంత బాగుందో చూడండి. చూసిన తక్షణం నోరు ఊరుతోంది కదా, ఎప్పుడెప్పుడు తినేద్దామని నాకు కూడా అలాగే అనిపించింది. చూడండి ఎంత బాగా జ్యూసీగా ఉడికిపోయిందో, సూపర్గా ఉంది. టేస్ట్ అయితే అద్భుతంగా ఉంది. మీకు కనుక ఈ వీడియో నచ్చింది అనిపిస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి వీడియోలు వస్తాయి, ఫాలో చేయండి. సిల్వర్ బటన్ తీసుకోవాలని నా కోరికండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.